టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. క్రమశిక్షణ అంటేనే టీడీపీ. ఇది తరచూ పార్టీ సమావేశాల్లో చంద్రబాబు చెప్పే డైలాగ్. దీంతో పాటు మరో ఊత పదం కూడా వినిపిస్తుంది. గీత దాటితే ఎవరిని ఉపేక్షించను, ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవు, నాకు మొహమాటం లేదు. ఇలా సాగిపోతుంటుంది చంద్రబాబు వాగ్దాటి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏ ఒక్కటి అమలు కాదు. ఇటీవల కాలంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. అధికార మదంతో కొందరు నాయకులు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న బెజవాడలో ఓ ఐపీఎస్ అధికారిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. నడి రోడ్డుపై నిలబెట్టి బూతులు తిట్టినంత పని చేశారు. నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లాలోని ఇసుక మాఫియా దాదాపు 17 మందిని పొట్టబెట్టుకుంది. ఈ ఇసుక మాఫియా వెనుక టీడీపీ నేతలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అయినా చర్యలు శూన్యం. ఇక కర్ణాటక సరిహద్దుల్లోని బాచేపల్లి టోల్గేట్ వద్ద ఎంపీ నిమ్మల కిష్టపతనుడు చేసిన వీరంగం ఏకంగా సీసీటీవీలోనే దొరికిపోయాయి. ఇలా వరుస ఘటనలు జరుగుతున్న చంద్రబాబు సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఒక్కరిపైన చర్యలు తీసుకుని ప్రజల్లో కాస్త నమ్మకం కలిగించే పని చేయడం కూడా లేదు. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే టీడీపీ శ్రేణుల్లో నమ్మకం పెరిగిపోతుంది. మనం అధికారంలో ఉన్ననాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా మనకు ఏమీ కాదు అనే ధైర్యం పెరిగిపోతుంది. ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికలు టీడీపీ పెట్టాబెట్ట సర్దుకోవడం ఖాయం.